హలో అండి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి జున్ను ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడానికి లేతగా ఉన్న ఒక కొబ్బరికాయను తీసుకొని దాని వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా తీసేయాలి. తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అవుతుంది మిక్సీ పడితే. ఇప్పుడు దీంట్లో వాటర్ ఒక గ్లాస్ వేసుకొని ఇంకా దాన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. నేను ఒక కొబ్బరికాయ పూర్తిగా తీసుకున్నాను. దానికి ఒక గ్లాస్ ఫుల్‌గా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని స్ట్రైనర్ సహాయంతో మనం పాలన్నీ వేరు చేసుకోవాలి. ఇలా వేసి ఒక స్పూన్‌తో గట్టిగా ప్రెస్ చేశారంటే పాలన్నీ వచ్చేస్తాయి. ఇవి చిక్కగా ఉంటేనే మనకి బావుంటుందండి జున్ను. అందుకని నేను ఎక్కువ వాటర్ వేయట్లేదు. ఈ మిగిలిపోయిన కొబ్బరి పిండి ఉంటుంది కదా అంతా, ఆ పొడి పొడిగా ఉంటుంది కదా! దాన్ని మనం కొబ్బరి పొడిగా వాడుకోవచ్చు. ఇలా పాలన్నీ తీసిన తర్వాత చూసారా పాలు ఎంత చిక్కగా ఉన్నాయో, ఇలా చిక్కగా ఉంటేనే మనకి బావుంటుంది. ఒక గిన్నెలో ఒక 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని, కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వడకట్టుకున్న కొబ్బరి పాలని స్టవ్ మీద పెట్టి కాస్త వేడి చేసుకోవాలి. పాలు ఒక పొంగు రాగానే అందులో మనం కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పాలకు సరిపడా షుగర్ కూడా వేసుకొని పూర్తిగా అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. ఇందులో నేను ఇలాచీ పౌడర్ కానీ ఇంకా ఏ ఫ్లేవర్స్ వాడట్లేదండి. ఎందుకంటే మనం చేసేది కొబ్బరి జున్ను కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ అలానే ఉంటే బావుంటుందని నేను ఇందులో ఇలాచీ పౌడర్ కానీ ఏమీ వేయలేదు. ఈ పాలని ఒక 3 నిమిషాల వరకు ఇలానే కలుపుతూ ఉంటే ఇలా దగ్గరగా అయిపోతుందండి. మనం కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా! వెంటనే ఇది దగ్గర పడగానే తీసి వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారేంత వరకు బయటనే ఉంచి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసామంటే ఇలా వస్తుందండి. టేస్ట్ చాలా బావుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.